కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. కార్మికులను సంఘటితం చేయడానికే కార్మిక మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులకు ఇవ్వవలసిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20న కార్మికుల బంద్కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. వాస్తవంగా 129 కార్మిక హక్కులు ఉంటే కార్మిక చట్టాన్ని మరి అన్నిటిని కూడా రద్దు చేసి కేవలం 4 కోట్లు తీసుకొచ్చి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుంటే మరి దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై ఈ నెల 20వ తారీఖున మరి దేశవ్యాప్తంగా బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. వారికి మద్దతుగా మరి బీఆర్ఎస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఆ 20వ తారీఖున జరగబోయే బంద్కు కూడా మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినటువంటి అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, మరి ఆశా 2 సిబ్బందికి కానీ రావాల్సినటువంటి వేతనాలు ఇస్తలేరు కాబట్టి వారికి కూడా పని భారం చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వారి హక్కుల కోసం కూడా ఈ మాసం అంతా కూడా వారిని చైతన్యవంతం చేసి వారిని సంఘటితంగా చేసి వారి హక్కుల కోసం పోరాడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఆటో కార్మిక సోదరులకు అందరికీ కూడా ఒక సోదరుగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆత్మస్థైర్యంతో ఆటో డ్రైవర్లు ఉండాలి. రాబోయే రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం చేపట్టబోతుంది. మీ సంక్షేమం కోసం నిధి కేటాయించడమే కాకుండా ఆటో డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి పైన కూడా మేము సమీక్షిస్తాం. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఆటో కార్మికులను కూడా మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా క్లెయిమ్స్ అన్నీ కూడా వెంటనే చెల్లించాలి, లేకుంటే దశల వారీగా ఉద్యమం చేపడతాం. మరి స్టేట్లో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం. మరి అదేవిధంగా ఒక రోజు మరి క్లెయిమ్స్ వచ్చే విధంగా రిలే నిరాహార దీక్ష కూడా చేపడతామన్నారు. మరి అనేక సంఘాలతోని రౌండ్ టేబుల్ కార్యక్రమం నిర్వహించి మరి ఈ తీర్మానాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. మరి ఈ మాసమంతా కూడా అనేక కార్యక్రమాలలో అనేక కార్మిక అడ్డాలపైన మరి అనేక కార్మిక మిత్రుల కార్మిక సోదరుల నివాస గృహాలకు వెళ్ళి వాళ్ళ పిల్లల చదువుపైన కూడా వారి ఆరోగ్యం పైన కూడా దృష్టి సారించి వారికి మెరుగైనటువంటి వైద్య సేవలతో పాటు విద్యను అందించే విధంగా కూడా మా కార్మిక మరి సంక్షేమ మాసోత్సవం మా శ్రేణులందరూ కూడా మరి వాడ తిరుగుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ